రాసిన పత్రిక మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము అందరం కలిసి మన సొంత బైబిల్ని తెరిచి కొన్ని మాటలు చూసుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము అందరము కలిసి చదువుకుందాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. మరొకసారి చదువుకుందాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. దానిని పొందుటకు నీవు పిలువబడిన అనేకుల సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి. రండి ప్రార్థన చేసుకుందాం ప్రభువారి సహాయం నిమిత్తమై. మా ప్రేమమైన తండ్రి, మరొకసారి ప్రభా యవనస్తులతో కలిసి పెద్దాపురంలో ప్రభా ఉంచుకున్న శేషాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయం కొన్ని లేఖన భాగాలు ప్రభా ధ్యానించుకున్నటకు నాకును ప్రియ యవనస్తులందరికీ మీరు ఇచ్చిన ఈ మంచి సమయం బట్టి వందనాలు, స్తోత్రాలు. యవనస్తులతో ప్రత్యేకంగా మాట్లాడండి ప్రభా. నీ వాక్యము చేత యవన బిడ్డలకు జ్ఞానము, శాంతి, సమాధానాలు, పరలోకపు సహాయము మెండైన రీతిలో దయచేయమని కోరుకొనచ్చు. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 12వ వచనము మనం చూస్తే ఒక ప్రాముఖ్యమైన మాట ఈ మొదటి భాగంలో చూడవచ్చు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కూడా అనేక సార్లు నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని అని అనేక మారులు మంచి పోరాటము గురించి రాస్తూ వచ్చినారు. విశ్వాస పిల్లలైన మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము చేత కడగబడిన మనము, ప్రభువారి బాప్తిజము చేత కనబడిన మనము మంచి పోరాటము పోరాడుటకు పిలువబడిన ఈ మంచి పోరాటము ఎలాంటి పోరాటము? విశ్వాస సంబంధమైన పోరాటము. ఈరోజు ఈ పోరాటము, మంచి పోరాటము అనగా విశ్వాస సంబంధమైన మంచి పోరాటం గురించి కొన్ని శ్రేష్టమైన మాటలు ధ్యానిద్దాం. యవనస్తులైన మనము, ఏ విశ్వాసైనా ప్రాముఖ్యంగా యవనస్తులు, వారి జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి. ఎప్పుడైతే మనము ప్రభువారి చేత పిలువబడినామో, పిలువబడిన క్షణము నుంచి తిరిగి ప్రభు సన్నిధికి చేరేంత వరకు మన జీవితంలో ప్రధానముగా ఉండేవి ఏమిటి అని అంటే పోరాటములు. అయితే ఈ పోరాటములను జయించాలి అంటే వార్స్ అంటారు కదా, ఇంగ్లీష్లో అయితే మీకు బాగా అర్థమవుతుంది. వార్స్ అని అంటారు. యుద్ధాలు, పోరాటాలు. మనము పోరాడి గెలవవలెను. ఎన్నో పోరాటాలు వస్తాయి, ఎన్నో విధములైన పోరాటాలు ఉన్నాయి మన జీవితంలో. వీటన్నిటిలో మనము విజయము సాధించాలని ప్రభువారు కోరుకొనిచున్నారు. అయితే ఆ పోరాటాలు ఎట్లా పోరాడాలి అనంటే మంచి పోరాటముతో పోరాడాలి, చెడ్డ పోరాటాలతో కాదు. దేవుణ్ణి ఎరగని వారు, యేసు ప్రభు తెలియని వారు పోరాటములు చేస్తారు. కానీ అవి ఎలాంటి పోరాటాలు అనంటే, అవి ఎలాంటి యుద్ధములు అంటే చెడ్డ యుద్ధములు, చెడ్డ విధానములో చేసే యుద్ధములు, చెడ్డ పోరాటములు. అయితే దేవుని పిల్లలు మంచి పోరాటము పోరాడాలి. అది మంచి పోరాటము విశ్వాస సంబంధమైన పోరాటం. అది పోరాడినప్పుడే మనకు నిత్య జీవము కలుగును. అందుకనే చూడండి, ఆ కామ ఒకటేసిన తర్వాత నిత్య జీవమును చేపట్టుము అనే మాటతోటి ఈ యొక్క మాట ముగించబడుతుంది. అందుకొని కొరకే నువ్వు పిలువబడినావని పౌలు గారు రాస్తూ వచ్చినారు. కాబట్టి తిమోతి గారే కాదు, ఈ మాటలు వినుచున్న నీవు కూడా మంచి పోరాటము కొరకు, మంచి పోరాటములో పోరాడి విజయము సాధించుట కొరకు
విశ్వాస సంబంధమైన పోరాటము పోరాడి నువ్వు విజయం సాధించాలని దేవుడు కోరుచున్నాడు. ఎవరు జయించెదరో ఈ పోరాటంలో వారికే నిత్య జీవము ఉన్నది. వారికే ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఆ యొక్క మహిమలోనికి ప్రవేశం ఉన్నది. నిత్య జీవంలోనికి ప్రవేశం ఉన్నది. నిత్య రాజ్యములోనికి ప్రవేశం ఉన్నది. జయించువారు మాత్రమే ఆయన సింహాసనమందు ఆసీనులై యుండెదరు. జయించు వారికి ఆయన ఎన్నో కిరీటములు ఆయన సిద్ధపరిచి ఉంచినాడు. జయించువారు మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు వారితో ప్రభువారు ఏర్పాటు చేసిన స్థలమును, ఆశీర్వాదములను, కిరీటములను స్వతంత్రించుకొనెదరు. అయితే ప్రియ సోదరా, మరి జయించువారు ఎలా జయించాలి? ఏ పోరాటము పోరాడాలి? ఇవే మీకు ఈరోజు తెలియజేయడానికి ఇష్టపడుచున్నాం. కొన్ని శ్రేష్టమైన మాటలు మేము ముందుకు తీసుకొని వస్తాం. ఇదే మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఈ రకమైన మాటనే పౌలు గారు రాస్తూ వచ్చినారు. 18వ వచనం చూస్తారా? నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలవాడివై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. నీకు ఒక ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మనందరికీ ఆజ్ఞనే ఇది. ప్రభువైన యేసుక్రీస్తు వారు పౌలు గారి ద్వారా, తిమోతి గారి ద్వారా యవనస్తులైన మీ అందరికీ ఇస్తున్న ఆజ్ఞ ఏమిటి అంటే, మీరు మంచి పోరాటము పోరాడి గెలవాలి. ఓడిపోకూడదు. ఓడిపోవటము దేవుని చిత్తము కాదు. మనము పోరాడి గెలవాలనేదే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అయితే ఈ మంచి పోరాటము విశ్వాసముతో మంచి మనస్సాక్షి కలిగిన వారము అయి ఉండి అప్పుడు చేసే పోరాటమే ఇది ఒక మంచి పోరాటము అవుతుంది. ఇదే మాట 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7, 8 వచనాల్లో కూడా ఈ మాటలు చూస్తూ రాగలము. పౌలు గారు తన యొక్క జీవిత యాత్రను ముగించుకొని ప్రభు సన్నిధికి చేరే సమయము సిద్ధమైనప్పుడు ఒక చక్కటి మాటను ఈ 2 తిమోతి 4వ అధ్యాయంలో 7, 8 వచనాల్లో రాస్తూ వచ్చినారు. చూడండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. అంటే ఇది కేవలము పౌలు గారికి మాత్రమే కాదు, పౌలు గారికి అయిన శిష్యుడైన తిమోతి గారికి మాత్రమే కాదు, మనందరికీ తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ ఇది అనుగ్రహించబడి ఉన్నది. చూడండి ఎంత చక్కటి మాట. అంటే ఇది ఎవరికి? అందరికీ. అందరూ మంచి పోరాటము పోరాడాలి, తమ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, తమ పరుగును, ఈ లోకయాత్రను ముగించాలి. ఆ తర్వాత నా కొరకు నీతి కిరీటము, అనగా పౌలు గారి కొరకే కాదు, మనందరి కొరకు కూడా నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఈ కిరీటము ఎవరికి? జయించు వారికి, మంచి పోరాటము పోరాడిన వారికి, విశ్వాసముతో తమ పరుగు కడముట్టించిన వారికి, విశ్వాసాన్ని కాపాడుకున్న వారికే ఈ కిరీటం, అందరికి కాదు. ఈ లోకములో పేరుగాంచిన అనేక మంది విశ్వాసులు ఉండి ఉండవచ్చు, ఎంతో సీనియర్ మోస్ట్ పీపుల్ ఉండవచ్చు. మీ కళ్ళ ముందు మీరు చూడొచ్చు. చాలా మంది సీనియర్ పీపుల్, సీనియర్ బిలీవర్స్, సీనియర్ ఎల్డర్స్, సీనియర్ గాడ్ సర్వెంట్స్, ఇట్లా ఎంతో అనుభవంతో కూడిన మనుషులు మీ కళ్ళ ముందు ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా ప్రియ సోదరా నీతి కిరీటం ఉంచబడినదా అనంటే అది మనం చెప్పలేం. నీతి కిరీటము ఎవరికి ఉంచబడినది? ఈ లోక సంబంధమైన సీనియారిటీ కలిగిన పీపుల్కి, మనుషులకి కాదు. ఈ లోకములో పేరుగాంచిన దేవుని పిల్లలకి కాదు. ఈ లోకములో ఎంతో గొప్ప అనుభవం కలిగిన వారికి కాదు. ఈ నీతి కిరీటం ఉంచబడినది ఎవరికి అంటే
మంచి పోరాటము పోరాడి తమ పరుగును, తమ జీవిత యాత్రను ముగించుకొని, తమ విశ్వాసాన్ని కాపాడుకొని ఎవరు దేవుని రాజ్యం చేరతారో వారికి మాత్రమే ఏమున్నది? నీతి కిరీటము. ఈ లోక సంబంధమైన జ్ఞానము చేత, అనుభవం చేత, పేరు ప్రఖ్యాతుల చేత, మరొక వేరే అంశముల చేత ఈ నీతి కిరీటాన్ని ఎవరు పొందలేరు. కాబట్టి నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది పౌలు గారికే కాదు, తిమోతికే కాదు, ఎవరికైనా, ఎవరు ఆయన ప్రత్యక్షతను ఆపేక్షించుచు మంచి పోరాటము పోరాడి విశ్వాసమును కాపాడుకుంటారో వారికి మాత్రమే ప్రభువారి నీతి కిరీటము వారి కొరకు ఉంచబడినది, సిద్ధపరచబడుచు ఉన్నది. ఇప్పుడు మీ ముందుకు కొన్ని శ్రేష్టమైన మాటలు తీసుకురావటానికి ఇష్టపడుచున్నా. ఏంటి ఈ మంచి పోరాటము అనంటే, చూడండి, పౌలు గారు ఎన్నోసార్లు ఈ అంశం గురించి మాట్లాడుచున్నట్టుగా మనం చూస్తున్నాం. తిమోతికి ఎన్నోసార్లు చెప్తున్నాడు, తిమోతి మంచి పోరాటము పోరాడు, నీ విశ్వాసము కాపాడుకో, నీ జీవిత యాత్రను విశ్వాసము చేత ముగించు. ఇట్లా అనేక సార్లు చెప్పుట ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చినాం. ఏమిటి మంచి పోరాటం? ఎన్ని రకాల మంచి పోరాటాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయో మీ ముందుకు తీసుకొని వస్తాం. ఏంటి ఈ గుడ్ ఫైట్స్ అంటే ఏమిటి? అవి ఎలా ఉంటాయి? ఎలా, దేని కొరకు ఈ పోరాటం చేయాలి? అదే ప్రాముఖ్యమైన అంశం. పోరాటం చేయాలి, మరి మంచి పోరాటం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. మొట్టమొదటి పోరాటము మనం ఇప్పుడు చదువుకున్న మాటలో చూసాం. అంత మాత్రమే కాదు, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఇదే మాట రాయబడి ఉన్నది. ఇప్పుడు మనం చదువుకున్న ఆ యొక్క 7వ వచనము, 2 తిమోతి 4వ అధ్యాయంలో కూడా మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. అంటే విశ్వాసము కాపాడుకొనటానికి పోరాటం చేయాలి. దాని అర్థం అంటే ఏమిటి? ఈ లోకములో మన విశ్వాసము సన్నగిల్లటానికి, అవిశ్వాసులం అయిపోవటానికి మన మీద దాడి చేసే అనేకమైన శోధనలు ఉంటాయి. అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. చూడండి, శోధనలు సహజంగా ఏం చేస్తాయి? మన విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. మన విశ్వాస జీవితంలో మనలను కింద పడవేస్తాయి. మన విశ్వాసాన్ని బలహీనపరుస్తాయి శోధనలు. ఎన్నో శోధనలు చూసారా? వాక్యం ఎంత స్పష్టమో, నానా విధములైన శోధనలు. శోధనలు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు, ఎలా వస్తాయో తెలియదు, ఏ రూపంలో వస్తాయో తెలియదు, ఎంత బలంగా వస్తాయో మనకు తెలియదు. కొన్నిసార్లు మన శరీరమే మనలను శోధిస్తూ ఉంటుంది. మన శరీర ఆశలు మనల్ని శోధిస్తూ ఉంటాయి. మన కుటుంబము మనకు ఒక పెద్ద శోధనగా మారుతుంది. మన రక్త సంబంధీకులు మనకు శోధనగా మారుతారు. కొన్నిసార్లు మనము ప్రేమించిన ప్రియమైన వారే మనను శోధించే వారిగా ఉంటారు. ఒక్కోసారి మన చదువులు, మన యొక్క ఉద్యోగములు, మన చుట్టూ ఉన్న వారు, ఒక్కోసారి దేవుని పిల్లలు, సంఘము, సేవకుడు, సేవకురాలు, లేకపోతే సంఘ పెద్దలు, లేకపోతే వాక్యం చెప్పేవాళ్ళు, ఇట్లా ఎన్ని రకాలుగా ఎటు నుంచి శోధన వస్తుందో, మనకి ఏ రకమైన శోధన వస్తుందో మనకి తెలియదు. అందుకే యాకోబు గారు కూడా ఇక్కడ శోధనలు ఇగో ఇలా ఉంటాయి అని రాయలేదు. అది ఒక 10వ 20వ అయితే బహుశా ఇక్కడ రాసి ఉండేవారు. మనిషి జీవితంలో వచ్చే శోధనలు 1 కాదు, 10 కాదు, 100 కాదు, 1000 కాదు, ఎన్నో వేలకి వేల శోధనలు మనిషి జీవితంలో జీవితాన్ని దాడి చేస్తాయి. అందుకే నానా విధములు, ఒక్కొక్క శోధన కూడా ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క శోధన ఒక్కొక్క సమయంలో వస్తుంది. ఒకసారి అనుకుంటాం, ఇప్పుడే నేను ఈ కష్టంలోంచి బయటపడ్డాను, ఇక ఊపిరి పీల్చుకుందాము అనుకున్న వెంటనే ఇంకొక శోధన వచ్చి పడుతుంది. చూడండి, ఒక్కోసారి శోధనలు అన్నీ కలిసి దాడి చేస్తాయి. అప్పుడు మనం అనుకుంటాం, దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఉంటే నాకెందుకు ఈ సమస్యలు? దేవుడు ఉంటే నా ఆరోగ్యం ఎందుకు ఇట్లా అయిపోతుంది? దేవుడు
నన్ను కరుణిస్తే నేనెందుకు ఇలాంటి సమస్యలో పడతాను? దేవుడి కృప ఉంటే నేను ఎందుకు ఫెయిల్ అవుతాను? ఎందుకు నేను మంచి ఉద్యోగము పొందలేకపోతున్నాను? పొందిన ఉద్యోగం ఎందుకు పోయింది? ఉద్యోగంలో నేను ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? ఇలా ఎన్నో ఎన్నో అవిశ్వాసయుక్తమైన ఆలోచనలు, మాటలు మన హృదయంలో వస్తాయి. శోధన ఏం చేస్తుంది? నీ మీద దాడి చేసి, నీ విశ్వాసాన్ని బలహీనపరిచి, నిన్ను అవిశ్వాసిగా చేసి, చివరకు నిన్నేం చేస్తాయి? ఆ శోధన నిన్ను జయిస్తుంది. కాబట్టి మొట్టమొదటి గుడ్ ఫైట్ ఏమిటి అనంటే, ఏ శోధన వచ్చినా, ఏ శోధన నీ జీవితమును తాకిన, నిన్ను బాధించిన, దుఃఖింపజేసిన, కృంగజేసిన, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది మహా ఆనందమని ఎంచుడి. ఆనందంగా తీసుకో. ఎందుకు ఆనందంగా తీసుకోమంటున్నాడు ఇక్కడ యాకోబు భక్తుడు అనంటే, శోధనను ఆనందముగా తీసుకున్నప్పుడు, శోధనలో విశ్వాసము కాపాడుకున్నప్పుడు ఆ శోధనను మనము జయిస్తాం. చూడండి, ఒకసారి యేసు ప్రభు వారు ఆయన శిష్యులందరూ కలిసి ఒక దోణిలో ప్రయాణం చేయుచున్నారు. వారు ప్రయాణం చేసినప్పుడు వాతావరణం అంతా చక్కగా ఉన్నది, గాలి లేదు, అలలన్నీ నిమ్మలముగా ఉన్నవి, సముద్రం ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది. వారు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత సడన్ గా, అనుకోకుండా, చూడండి, వారు ప్రయాణం సిద్ధపడక ముందే ఒకవేళ వాతావరణము బాగా లేకుండా ఉంటే బహుశా ఈ శిష్యులు అందరూ ఆ పడవ ఎక్కేవారు కాదు. ఆ పడవలో ఆ సముద్రం మధ్యలోకి వెళ్ళేవారు కాదు. వారు ఒడ్డున ఉన్నప్పుడే, ప్రభా, ఈ యొక్క వాతావరణం బాలేదు, వర్షం పడుచున్నది, సముద్ర అలలు ఎగుస్తున్నాయి, బహుశా మనం ఈ రాత్రి ఇక్కడనే ఉందాం, ఉదయకాల సమయము చిన్నగా బయలుదేరదాం ప్రభువా, ఎందుకు మనము ఈ ప్రతికూలమైన వాతావరణ పరిస్థితుల్లో మనము సముద్ర ప్రయాణం చేయాలని వారు ముందుగానే ఆగిపోయేవారు. వారు ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు అన్నీ బాగున్నాయి, దోణి బాగానే ఉన్నది, వాతావరణము చక్కగా ఉన్నది, సముద్రము నిమ్మలముగా ఉన్నది, అన్నీ బాగున్నాయి. అందుకని వాళ్ళు సంతోషముగా ఆ దోణి ఎక్కి ప్రభువారితో ప్రయాణం చేయుచున్నారు. సగము దారిలోకి వెళ్ళిన తర్వాత వెంటనే ఆకస్మికంగా, అనుకోకుండా వాతావరణం వెంటనే మారిపోయింది. వెంటనే గాలులు, ప్రచండమైన గాలులు వీయటము మొదలైనవి. సముద్రపు అలలు ఆ దోణి కంటే ఎత్తుగా ఎగిసెగిసి పడుతూ ఆ దోణిని తాకుచున్నవి. ఒక్కొక్క అలను చూస్తుంటే వీళ్ళు స్వతహాగా, అందులో ఉన్న చాలా మంది జాలర్లు అయినప్పటికీ కూడా, ఆ గాలి వీచే విధానము, ఆ అలలు ఎగిసి పడుతున్న ఆ దృశ్యాలను చూసినప్పుడు జాలర్లైన వీళ్ళే భయపడినారంటే అది ఎంత పెద్ద శోధనో మీరు ఆలోచన చేయండి. వాళ్ళే ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుచున్నారు, ప్రభువా ప్రభువా, మేము చనిపోబోచున్నాము, ఈ యొక్క ప్రతికూలమైన వాతావరణము, ఈ సముద్ర పలలు మన పడవను ముంచెత్తబోతున్నాయి, మనందరము చచ్చిపోబోతున్నామని వారు యేసు ప్రభుకు చెప్పినప్పుడు ప్రభువారు వారిని గద్దించినాడు, వారి మీద కోపపడినాడు. అల్ప విశ్వాసులారా, ఏమైపోయింది మీ విశ్వాసం అని యేసు ప్రభువారు వారిని ప్రశ్న వేసినారు. ఎందుకు మీరు అల్ప విశ్వాసము పాలవుచున్నారు? ఎందుకు మీరు మీ విశ్వాసాన్ని మీరు పోగొట్టుకొనిచున్నారని చెప్పేసి ఈ యొక్క ప్రభువారు వారిని గద్దించడం అనేది మనము చూస్తూ వచ్చినాము, మనకి తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియ సోదర సోదరి, శోధన మన విశ్వాసాన్ని కృంగజేస్తుంది. ప్రభువారు వెంటనే లేచి ఆ అలలను గద్దించినారు, గాలిని గద్దించినారు, వాతావరణానికి ఆజ్ఞాపించినారు, వాతావరణమా నువ్వేం చేయి, నువ్వు నిమ్మలించు, గాలి నువ్వేమి చేయాలి, నీ బలాన్ని తగ్గించు, అలలారా మీ యొక్క బలాన్ని తగ్గించి మీరు నిమ్మలించండి అని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ శోధనలు అన్నీ కూడా నిమ్మలించినవి. కాబట్టి శోధన మన విశ్వాసం మీద దాడి చేసి మనలను బలహీనపరచును. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో ఎల్లవేళలా కూడా శోధన వచ్చినప్పుడే
అది మన విశ్వాసానికి పరీక్ష. శోధనలు ఎన్నో రకాలు, ఎన్నో విధాలుగా వస్తాయి. మన విశ్వాసాన్ని పరీక్షించటానికే వస్తున్నాయని జ్ఞాపకం చేసుకొని మనము గుర్తు పెట్టుకొని, ఏ శోధన వచ్చినా సరే, అది కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, కృంగిపోయే పరిస్థితులు, దుఃఖము, హృదయ వేదన, బాధ, కష్టము, ఏడ్పు, నిట్టూర్పులు, ఏ రకమైనదైనా సరే, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే బహుశా ప్రియ సోదరా అవి ఎంతో సమయం పడతాయి. కాబట్టి ఏ శోధన వచ్చినా నువ్వు జ్ఞాపకం చేసుకో, మొట్టమొదటిగా అది సంతోషం అని ఎంచు, విశ్వాసాన్ని కాపాడుకో. దట్ ఈస్ ద ఫస్ట్ గుడ్ ఫైట్. ఫైట్ ఫర్ ఫెయిత్. విశ్వాసం కొరకు పోరాడు, విశ్వాసాన్ని కాపాడుకొనుటకు పోరాడు, శోధనలో పోరాడు, శోధనను జయించు. నువ్వు విశ్వాసంతో ఉన్నావా, ఆ శోధన వచ్చి కొంతకాలం నిన్ను బాధ పెట్టి మరలా అట్లనే వెళ్ళిపోతుంది. నీ విశ్వాసమే నీ శోధనను జయించుటకు నీకు ఉపయోగపడును. కాబట్టి రెండవ ఆ యొక్క గుడ్ ఫైట్ లోకి వెళ్దాం. మీరు ఒక్క నిమిషం నాకు సమయం ఇస్తే, ఈ యొక్క నేను ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను. ఒక్క నిమిషం నాకు సమయం ఇవ్వండి, నేను ఛార్జింగ్ కనెక్ట్ చేస్తాను. మనము చేయవలసిన మంచి పోరాటము దేని కొరకు అనంటే, మన యొక్క విశ్వాసమును మనము కాపాడుకొనుటకు. శోధనలో మన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి మనము మంచి పోరాటము పోరాడవలసిన వారమై ఉన్నాము. రండి రెండవదిగా చూద్దాం. రెండవ ఆ యొక్క మంచి పోరాటము మనము దేని కొరకు పోరాడవలెను అనంటే, పాపమునకు వ్యతిరేకముగా మనము పోరాడాలి. మంచి పోరాటము ఏ పోరాటము? పాపమునకు వ్యతిరేకముగా మనము చేసే పోరాటమే మంచి పోరాటము. పాపమును జయించుటకు మనము చేసే పోరాటమే మంచి పోరాటము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనము స్క్రీన్ మీద కూడా కనిపించుచున్నది. చూడండి మీ బైబిల్ ద్వారా, మరియు స్క్రీన్ మీదను చూడండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదురింపలేదు. చూసారా, రెండవ పోరాటం ఎలాంటి పోరాటము? పాపముతో పోరాడుచున్నా, పాపముతో పోరాడుచున్నా. అందుకే పేతురు గారు కూడా ఈ మాట రాస్తూ 2వ అధ్యాయము 11వ వచనము, మొదటి పేతురులో, ప్రియమైన వారలారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి. చూసారా ఇంత చక్కటిగా అక్కడ పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ, పేతురు గారు సార్వత్రిక సంఘమునకు రాస్తూ ఒకే మాటను చెప్పుచున్నారు. ఏమంటున్నారు? మీరు పోరాడుచున్నది దేనికి? దేనికి ఎగైనెస్ట్ గా, దేనికి వ్యతిరేకముగా అంటే పాపమునకు వ్యతిరేకముగా. కాబట్టి పాపముతో పోరాడుతున్నాం. ఒకసారి పాపం ఏం చేస్తుంది? ఎలాంటి స్థితిలోకి తీసుకొని వెళ్తుంది? మనను ప్రాణాపాయ స్థితిలో కూడా పడేసే పరిస్థితులు వస్తాయి. అయితే పౌలు గారు అంటున్నారు, మీరు అంతవరకు ఇంకెళ్ళలేదు, నేను వెళ్ళాను అంతవరకు, అయితే మీరు వెళ్ళలేదు. మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ మంచి పోరాటము పాపమును జయించుటకు పోరాడవలెను. ఒక ఉదాహరణగా పేతురు గారు ఏమని చెప్తున్నారు ఇక్కడ? శరీర ఆశలను విసర్జించి. కాబట్టి శరీరము దాని ఆశలతో నిండుకొని ఉన్నది. యవనస్తులైన మీరు ఎన్నో శరీర ఆశలకు లోనైతూ ఉంటారు కదా. మీ శరీరము మిమ్మల్ని తొందర పెడుతుంది. మీకు మీ ఆత్మ ఒకటి చెప్తే దానికి ఎగైనెస్ట్ గా శరీరం చేయమని చెప్తుంటది. ఆత్మ చెప్తుంది దేవుని మందిరానికి వెళ్దాము, దేవుని ఇంటికి వెళ్దామని ఆత్మ చెప్తే, దేవునింటికి వద్దు, ఈరోజు సినిమా చూద్దాము, షికారుకు వెళ్దాము, స్నేహితులతో చాటింగ్ చేద్దాము, లేకపోతే మొబైల్ ఫోన్లో ఏదో ఒక ఆ యొక్క సోషల్ మీడియాలో ఉందాము, ఇది శరీరం చెప్తుంది.
ఆత్మ చెప్పుచున్నది దేవుని వాక్యం చదువుకొని ఆత్మ చెప్తే శరీరం ఏం చెప్తుంది? మొబైల్ ఫోన్ చూడమని శరీరం చెప్తుంది. ప్రార్థన చేసుకోని ఆత్మ చెప్తే శరీరం చెప్తుంది ఎంతసేపు ప్రార్థన చేస్తావు? ఎంతసేపు మోకాళ్ళు వేస్తావు? మోకాళ్ళు వేస్తే నీకు మోకాలు నొప్పులు లేస్తాయి, నువ్వు భరించలేవు, నీ శరీరానికి మంచిది కాదు అది, వద్దు అని శరీరం చెప్తుంది. చూడండి, శరీరము దేవుని ఆత్మ ఈ రెండు ఎప్పుడు వ్యతిరేకముగానే ఉంటాయి. ఈ రెండు ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటాయి. అయితే నువ్వు ఎవరి మాట వింటావు అనేదే ప్రాముఖ్యమైనది. మంచి పోరాటము పోరాడే వ్యక్తి ఆత్మ చెప్పినది వింటాడు, ఆత్మకు అనుకూలముగా ప్రవర్తిస్తాడు, ఆత్మను గెలిపిస్తాడు. ఆత్మను గెలిపించడం అంటే, దేవుని ఆత్మను గెలిపించడం అంటే దేవుడు చెప్పింది వినటమే, దేవుడు చెప్పింది చేయటమే, దేవుడు చెప్పింది పాటించటమే దేవుని ఆత్మను గెలిపించటము. మరి శరీరాన్ని గెలిపించటం అంటే శరీరం చెప్పింది వింటాం. శరీరం పాపం చేయమంటే చేస్తాడు. శరీరము దేవునింటికి వెళ్ళొద్దు అంటే వెళ్ళడు. శరీరము సినిమా చూడమంటే చూస్తాడు, చెడ్డ వీడియోలను చూడమంటే చూస్తాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక పాపపు కార్యాలు శరీరము చేయమంటే మనిషి చేస్తాడు. కాబట్టి పాపమునకు విరోధముగా చేసే పోరాటమే, పాపమును జయించుటకు చేసే పోరాటమే మంచి పోరాటం. ఈ పోరాటంలో నువ్వు దినదినము గెలవాలని, బహుశా నువ్వు కొన్నిసార్లు ఓడిపోయి ఉంటావు. ఇప్పటికీ నీ శరీరము, దాని ఆశలు బహుశా నిన్ను ఓడగొడుతూ ఉంటాయి. నీ జీవితంలో నువ్వు అనుకుంటావు, అయ్యో ఏంటి నా శరీరం ఇంత బలహీనముగా అయిపోతుంది, ఎందుకు నా శరీరము నన్ను కుంగదీస్తున్నది, ఎందుకు నా శరీరము నా మాట వినట్లేదు, ఎట్లా జయించాలి నా శరీర ఆశలను అని బహుశా నువ్వు దిగులు పడుతూ ఉండవచ్చు, ఆలోచిస్తూ ఉండవచ్చు, ఎలా అనే ప్రశ్న వేసుకుంటూ ఉండవచ్చు. ప్రియ సోదరా, శరీరము ఆత్మ విరోధమని తెలుసుకొని ఆత్మ చెప్పింది విను. ఆత్మ ఏమి చేయమంటే అది చెయ్యి. ఆత్మ నడిపించేటట్టుగా నడువు. అప్పుడు ఆటోమేటిక్గా సహజ సిద్ధంగా నువ్వు శరీరాన్ని ఏం చేస్తావు? దాని ఆశలను విసర్జిస్తూ వెళ్తూ ఉంటావు. ఉదాహరణకు టీవీలో ఒక మంచి సినిమా వస్తున్నది, ఇంటర్నెట్లో ఒక మంచి సినిమా వస్తున్నది. శరీరం చెప్తుంది ఈ సినిమాను చూడు అని శరీరం చెప్తుంది. అదే సమయంలో అక్కడ ప్రార్థన కూడికుంటది, లేకపోతే యవనస్సుల కూడికుంటుంది. ఇప్పుడు ఆత్మ చెప్తుంది, లేదు నువ్వు వెళ్ళి యవనస్సుల కూడికలో కూర్చో, మందిరంకి వెళ్ళు, సంఘ ప్రార్థన చెయ్యి, యవనస్సుల కూడికకు అటెండ్ అవ్వు, లేకపోతే దేవుని వాక్యం విను అని చెప్పినప్పుడు నువ్వు దేవుని ఇంటికి వెళ్ళినావా? దేవుని వాక్యం విన్నావా? యవనస్సుల కూడికలో పాలు పంచుకున్నావా? ఆటోమేటిక్ ఏమైపోతుంది? అక్కడ ఆ సినిమాని చూడలేవు, అక్కడ ఆ మొబైల్ ఫోన్ని చూడలేవు, ఆ సినిమా పాటను వినలేవు, ఆ స్నేహితులతో సహవాసం చేయలేవు. అవన్నీ ఆటోమేటిక్గా కట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి శరీరం అలా దినదినము ఓడిపోతూ ఉంటుంది. శరీరం ఏమవుతుంది? దినదినము ఓడిపోతుంది. ఆత్మ గెలుస్తూ వస్తుంది. ఎప్పుడైతే ఆత్మ గెలుస్తూ వస్తుందో శారీరక క్రియలు, శరీర ఆశలు, శరీరం యొక్క డామినేషను ఇదంతా తగ్గిపోతూ ఉంటుంది. బహుశా మీరు అనుకోవచ్చు, యవనస్తులమైన మా జీవితాల్లో ఇది సాధ్యం అంటే, మీ జీవితాల్లోనే ఇది సాధ్యం. ప్రియ సోదరుడు, యవనస్తులారా, మీరు బలవంతులు. మీరెవరు? బలవంతులు. మీరు బలమైన జనము. మీ బలము దేవుని ఆత్మను దినదినము మీ జీవితాల్లో మీరు గెలిపించాలి. కాబట్టి శరీరాన్ని ఓడగొట్టాలి అంటే దేవుని ఆత్మను అనుసరించాలి. దేవుని ఆత్మ చెప్పింది వినాలి, దేవుని ఆత్మ చెప్పినది చేయాలి. అప్పుడే శరీరం ఓడుతుంది. ఈ రెండింటిని సమానంగా చేయలేవు ప్రియ సోదర. చాలా మంది ప్రయత్నము, చెడ్డ పోరాటం ఏం చేస్తారు? శరీరాన్ని, ఆత్మను రెండు సమానముగా తమ జీవితాల్లో తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. అది చెడ్డ పోరాటము. దాంట్లో వాళ్ళు విజయము, ఆ యొక్క చివరికి దాని ప్రతిఫలము ఏమవుతుంది? అపజయం. చివరికి దాని ప్రతిఫలము నరకము. వారు శరీరాన్ని, ఆత్మను
సమానంగా చేయలేవు. నువ్వైతే శరీరాన్ని పాటించాలి, శరీరానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, లేకపోతే దేవుని ఆత్మకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ రెండిట్లో ఏదే ఒకటి. ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. నులివెచ్చని స్థితి దేవునికి ఇష్టం ఉండదు. అయితే వెచ్చగా ఉండు, అనగా ఆత్మను వెంబడించు. లేకపోతే చల్లగా ఉండు, అది నీ ఇష్టం. తుదకు దాని అంతము నరకము, నిత్య ఆ అగ్ని ఆరని పురుగు చావని స్థితి. కాబట్టి యవనస్తుడా, శరీర ఆశలను విసర్జించు, దేవుని ఆత్మను వెంబడించు. ఆత్మ నీకు జ్ఞానం ఇస్తుంది, ఆత్మ నిన్ను నడిపిస్తుంది, ఆత్మ నీకు సహాయం చేస్తుంది, ఆత్మ నిన్ను గెలిపిస్తుంది, ఆత్మ నీకు తృప్తినిస్తుంది. శరీరము తృప్తిని ఇవ్వదు. నీకు తెలుసా, శరీరము తృప్తిని ఎరగదు. మీరు చూడండి, ఈరోజు మీకు ఇష్టమైన ఆహారం తినండి. ఈరోజు రాత్రికాల సమయం, ఈ రోజు తిన్నాను కదా, ఒక సంవత్సర కాలం వరకు తినకపోయినా పర్వాలేదు అనుకుంటావా? మరలా రేపు సాయంత్రం కాగాలని, రేపు పొద్దున కాగాలని మరలా ఆకలి అవుతుంది. మరలా శ్రేష్టమైన రుచికరమైన ఆహారం కావాలనుకుంటాం. మరలా బిర్యానీ తినాలనుకుంటాం, మరలా మటన్ కర్రీ తినాలనుకుంటాం. సరే, ఒకసారి తిన్నాం, 4 సార్లు తిన్నాం, 10 సార్లు తిన్నాం, శరీరానికి తృప్తి దొరికిందా? దొరకదు ప్రియ సోదరుడు. నువ్వు ఎంత చేయి శరీరం కొరకు, ఎన్ని బట్టలు కట్టు, ఎంత విలువైన సామాగ్రి, బంగారం గాని, వెండి గాని, వజ్రాలు గాని, ఈ లోకంలో విలువైందంతా తెచ్చి నీ శరీరం దగ్గర పెట్టు, దానికి తృప్తి దొరకదు. ఈ శరీరంకు తృప్తి లేదు, అది తృప్తి చెందదు. అయితే దేవుని ఆత్మ నీకు తృప్తినిస్తుంది. దేవుని ఆత్మ ఏది లేకపోయినా, రుచికరమైన ఆహార పదార్థాలు తినకపోయినా, శరీరానికి మంచి బట్టలు కట్టుకోకపోయినా, ఈ లోకములో ధనము లేకపోయినా, ఈ లోకంలో ఏది లేకపోయినా, ప్రియ సోదరా, దేవుని ఆత్మను వెంబడించే వారికి తృప్తి దొరుకుతుంది, సుఖ సంతోషాలు దొరుకుతాయి, నెమ్మది, శాంతి, సమాధానాలు దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. రండి, 3వ ప్రాముఖ్యమైన మంచి పోరాటం గురించి చూస్తున్నా. ఏ గుడ్ ఫైట్ ఫర్ జస్టిస్ అండ్ రైచియస్నెస్. మంచి పోరాటము దేని కొరకు అనంటే, నీతి న్యాయములు అనుసరించుట కొరకు. ఇదే మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది, న్యాయముగా నడుచుకొనుటయు. కొన్నిసార్లు ఇదే చాలా కష్టమవుతుంది. న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే దేవుడు అడిగేది, ఇదే. దేవుడు నీ డబ్బులు అడగట్లేదు, దేవుడు నీ ఉద్యోగాన్ని అడగట్లేదు, దేవుడు ఇంకేదో నీ దగ్గర నుంచి కోరుకోవట్లేదు. ఏమిస్తాం దేవునికి? సర్వాధికారి అయిన దేవుడికి, సర్వ సృష్టికర్త అయిన దేవుడికి, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవునికి ఏమిస్తాం? ఏమి ఇవ్వగలం? ఏమిచ్చి దేవుని సంతోషపరచగలం? కేవలము ఇదే. ఏదది? న్యాయముగా నడుచుకుంటాం. మనవాడైనా బయటవాడైనా ఎవరి దగ్గరైనా న్యాయము తప్పిపోకూడదు. చూడండి, న్యాయముగా ప్రవర్తించుట, న్యాయముగా నడుచుకొనుట కష్టము, అయితే ప్రవర్తించాలి, నడుచుకోవాలి. చూడండి, జడ్జిలు, న్యాయాధిపతులు, లాయర్లు, వారు న్యాయముగా తీర్పు తీర్చడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటారు, ఎంతో కష్టపడతారు. మీరు కోర్టులో చూస్తుండొచ్చు, ఒక్కొక్క కేసు ఈ యొక్క న్యాయాధిపతులు దానికి జడ్జిమెంట్ ఇవ్వటానికి కొన్ని నెలల సమయం తీసుకుంటారు. కొన్ని కేసులు అయితే సంవత్సరాల తరబడి ఆ కేసులు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఆలోచన చేసినారా? ఎందుకు? ఒక సెషన్లోనే ఆ కేసుని ఎందుకు సాల్వ్ చేయరు? ఒక సెషన్లోనే తీర్పు ఎందుకు ఇవ్వరు? ఎందుకు కేసుల్ని నెలలు తరబడి వాయిదాలు వేస్తూ, సంవత్సరాల తరబడి వాయిదాలు ఎందుకు వేస్తారనేది ఎప్పుడైనా ఆలోచన చేసినావా? ఎందుకో తెలుసా? అక్కడ జడ్జిలు, లాయర్లు, వాళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే, న్యాయము తప్పిపోకూడదని, న్యాయయుక్తమైన తీర్పు ఇవ్వాలని. అంటే ఒక కేసు దాన్ని న్యాయముగా పరిష్కరించడానికి
కొంతమంది జడ్జీలు, కొంతమంది లాయర్లు, ఎంతో సిబ్బంది, పోలీసులు, ఇంతమంది కలిసి ప్రయత్నం చేసి ఒక కేసు కొరకు న్యాయముగా తీర్పు ఇవ్వటానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. కాబట్టి న్యాయము కొరకు పోరాటం చేయటము ఎంతో కష్టతరమైనది. అయితే దేవుని పిల్లలమైన మనము న్యాయముగా నడుచుకోవాలి. న్యాయము తప్పిపోకూడదు. మన విషయంలో సరే, మన యొక్క చుట్టుపక్కల వారి విషయంలో సరే, ఏ మనిషి విషయంలో సరే, వారి సంబంధం ఉన్నవారైనా, సంబంధము లేని వారైనా, తెలిసిన వారైనా, తెలియని వారైనా, నీకు ఇష్టమున్న వారైనా, నీకు ఇష్టం లేని వారైనా, నిన్ను ప్రేమించేవారైనా లేదా నిన్ను ద్వేషించే వారి విషయంలో సరే, నువ్వు న్యాయం తప్పిపోకూడదు. దేవుడు చూస్తున్నాడు పైనుంచి. ఓ ప్రియ యవనస్తుడా, నీ జీవితంలో న్యాయము తప్పితివా? నువ్వు మంచి పోరాటము పోరాడుచున్న వాడివి కాదు. న్యాయము తప్పిన మరుక్షణమే, కనికరము పోగొట్టుకున్న క్షణమే, దీన మనస్సును పోగొట్టుకున్న మరుక్షణమే నీ పోరాటము ఎలాంటి పోరాటమైంది? చెడ్డ పోరాటముగా మారిపోయినది. కాబట్టి చెడ్డ పోరాటం పోరాడేవారు గెలవరు. గెలిచిన వారికి ఎలాంటి బహుమతి ఉండదు. వారు దేవుని రాజ్యంలోకి ప్రవేశము పొందలేరు. దేవుని రాజ్యంలో ప్రవేశం ఎవరికి? మంచి పోరాటము పోరాడే వారికి, మంచి పోరాటము పోరాడి విజయము సాధించే వారికి మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశం. కాబట్టి ఎన్ని చూసాం? 3 చూసాం. విశ్వాసము కాపాడుకొనుటకు చేసే మంచి పోరాటం, పాపమును జయించుటకు చేసే మంచి పోరాటం, నీతి, న్యాయము, కనికరము, దీన మనస్సు కలిగి ఉండుటకు చేసే పోరాటం. కొన్నిసార్లు పరిస్థితులు నిన్ను దీన మనస్సు కలిగి ఉండకుండా చేస్తాయి. నీ దీనత్వాన్ని దెబ్బతీస్తాయి. నీ మంచితనాన్ని దెబ్బతీసే విధంగా నీ చుట్టూ ఉన్న మనుషులు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే నీ మంచితనం పోగొట్టుకోకు, నీ కనికరము విడిచిపెట్టకు, న్యాయము తప్పిపోకు. సో యూ కెన్ ఫైట్ ఏ గుడ్ ఫైట్ లైక్ దిస్. 4వదిగా చూద్దాం. 4వదిగా చూస్తూ ఉంటాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చెప్పుచున్నది, ఫైట్ ఫర్ ద గాస్పెల్. ఫైట్ ఫర్ ద గాస్పెల్, సువార్త కొరకు చేసే పోరాటం. ఈరోజు చాలా మందిని మనము చూస్తూ ఉన్నాం. మనమైతే మందిరాల్లో ప్రార్థిస్తున్నాం, మందిరాల్లో వాక్యం ధ్యానిస్తున్నాం. చాలా మంది మిషనరీస్, చాలా మంది సువార్థికులు, ఎవాంజలిస్టులు, ఎంతో మంది ఎన్నో ట్రైబల్ ప్లేస్లకి వెళుచున్నారు. ఇంటీరియర్ ప్లేస్లకి, రిమోట్ ప్లేస్లకి వెళ్ళుచు అక్కడ చీకటిలో నివసిస్తున్న ప్రజలకు దేవుని వాక్యాన్ని పరిచయం చేస్తున్నారు. చూడండి, ఆ ప్రయాణంలో వారు ఎన్నో కష్టాలను, ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వస్తున్నారు. వారి జీవితాల్ని పోగొట్టుకున్న వారిని ఎంతో మంది ఉన్నారు. యవనస్తులే. వీళ్ళెవరు? యవనస్తులు. వీళ్ళు ఏదో చిన్నవారో లేకపోతే ముసలివారో కాదు. యవ్వన వయసున్న వారు దేవుని సువార్త కొరకు, దేవుని రాజ్యమును ప్రకటించడానికి ఏం చేయుచున్నారు? పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళ శరీరాలను వాళ్ళు వాటి మీద పోరాటం చేస్తున్నారు. వారి యొక్క ఫ్యూచర్ను, వారి కెరీర్ను పక్కన పెట్టి దేవుని రాజ్యం కొరకు కష్టపడుచున్న యవనస్తుల్ని చూడు. మరి యవనస్తుడా, నువ్వేం చేస్తున్నావు? నీ కష్టమేది? నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? సువార్త ప్రకటించడానికి నువ్వేం చేస్తున్నావు? అదే ప్రభు నిన్ను ప్రశ్న వేయుచున్నాడు. మంచి పోరాటం, అది సువార్త కొరకు చేసే పోరాటం, సువార్త ప్రకటించుటకు చేసే పోరాటం. చూడండి, నేను ఎంతో మంది యవనస్తుల్ని చూశాను. వారందరూ కష్టపడుతున్నారు సువార్త కొరకు. వారు అనేక మందిని కలుస్తూ దేవుని రాజ్యం గురించి చెప్పుచు, యేసు ప్రభు గురించి చెప్తూ, సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు, సువార్త కొరకు పోరాడుచున్నారు, దేవుని రాజ్యం కొరకు పోరాడుచున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వెంత సమయము సువార్తకు కేటాయిస్తున్నావు? కనీసము దినములో ఒక్కరికైనా నువ్వు సువార్త చెప్పుచున్నావు? అదే ప్రభు నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి 4 రకాల మంచి
పోరాటాల గురించి చెప్తూ వచ్చినాం. మర్చిపోద్ది మాటలను. విశ్వాసము కాపాడుకొనుటకు శోధనలో నువ్వు విజయం పొందాలి, శోధనను జయించాలి. విశ్వాసముతో శోధనను జయించి మంచి పోరాటంలో విజయం పొందాలని దేవుడు కోరుచున్నాడు. రెండవదిగా నీ శరీర ఆశలను విసర్జించి, నీ శరీరమును నువ్వు విసర్జించి దాని ఆశలను, దాని కోరికలను, దానికి కావలసిన వాటిని విసర్జించి దేవుని ఆత్మను వెంబడించి అనుసరించి, ప్రియ సోదరా, ఫైట్ ఫర్ గుడ్ ఫైట్, మంచి పోరాటము పోరాడు, పాపమును జయించుటకు పోరాడు. మూడవదిగా చూసాం, నీ మంచి పోరాటము దేని కొరకు? కనికరము కొరకు. నీ మంచి పోరాటము నీతి కొరకు, న్యాయము కొరకు పోరాడే దీన మనస్సు కలుగు ఉండుటకు నువ్వు చేసే పోరాటం. నాలుగవదిగా చూస్తూ వచ్చా, సువార్త కొరకు చేసే పోరాటం. కాబట్టి ఫైట్ ఫర్ ద గాస్పెల్, సువార్త కొరకు పోరాడు. ఇప్పుడు నీకు శక్తి ఉన్నది, నీ ఒంట్లో బలం ఉన్నది. దేని కొరకు నువ్వు పోరాడవలసినది? సువార్త కొరకు. రండి ఇంకొక మాట చూసుకొని చివరిగా ముగించుకుందాం. ఎట్లా పోరాడాలి? ఈ 4 పోరాటాలు మన జీవితంలో పోరాడి మనము గెలవాలి అని అంటే, మనకు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. చూడండి, ఒక యుద్ధానికి పోయే సైనికుడు ఏం చేస్తాడు? తన ఒంటి మీద ఎన్నో కవచములను, ఎన్నో వస్తువులను ధరించుకుంటాడు. శిరస్త్రాణమును, హెల్మెట్ను, ఒక మంచి షూస్ను, బాడీ మీద ఎన్నో మెటల్ వస్తువులు, అవి తన్ని కాపాడటానికి, తను యుద్ధం చేయడానికి చేతిలో ఒక కత్తి, డాలు, ఇట్లా ఎన్నో వస్తువులు ధరించుకొని యుద్ధానికి వెళ్తాడు. ఏ సైనికుడు కూడా తన యొక్క కవచమును ధరించుకోనకుండా యుద్ధానికి వెళ్ళడు. వెళ్తే ఏమవుతుంది? ఏది లేకుండా, నాకు అన్నీ తెలుసు, నేను పెద్ద సీనియర్ మోస్ట్ సోల్జర్ని అని చెప్పి తనకు ఒక ప్రొటెక్షన్ అనేది లేకుండా ఒక సైనికుడు ముందుకు వెళితే ఏమవుతుంది? తన యొక్క శత్రువు ఒక్క నిమిషంలో దాడి చేసి చంపివేస్తాడు. దాని ద్వారా సోల్జరు, సీనియర్ మోస్ట్ సోల్జరే, టాలెంటెడే, స్కిల్డే, కానీ ఆ కవచము తను సిద్ధపాటు లేకుండా పోయి ప్రాణాలని పోగొట్టుకున్నాడు. కాబట్టి మనము అట్లా ఓడిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఈ 4 పోరాటాలు, మంచి పోరాటాలు పోరాడి మనం గెలవాలి అంటే మనకేం కావాలి? ఏమి ధరించాలి? దేవుడిచ్చే సర్వాంగ రక్షక కవచమును ధరించుకొని శక్తివంతులము అయి అపవాదిని మనము ఎదిరించాలి. కాబట్టి మనం పోరాడుతున్నది ఎవరితోటి? మనం పోరాడుతున్నది మనుషులతో కాదు. మనం పోరాడుతున్నది ఈ లోక మనుషులు కాదు. చాలా మంది ఈ లోకానికి సంబంధించిన మనుషులతో మనం పోరాడాలి అని చెప్తుంటారు. అది తప్పు ప్రియ సహోదరా. ఈ లోకముతో కాదు, ఈ లోక సంబంధికులతో కాదు. మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు, శరీరతులతో కాదు. మనం పోరాడుతున్నది ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధమగు లోకనాథులతో, ఆకాశ మండలమున్న దురాత్మల సమూహముతో మనము పోరాడుచున్నాం. శరీరాలతో కాదే, శరీరాలతో కాదు. దురాత్మల సమూహము, సైతాను, చెడ్డ ఆత్మలు, చీకటి, అంధకార సంబంధమైన లోకనాథులు, ఇట్లా ఎన్నో ఉన్నాయి. దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు, వీటితో మనం పోరాడుతున్నాం. ఇవి మన కంటికి కనిపివవు, అయితే ఇవి మన మీద దాడి చేసి మనలను శోధనలోకి నెట్టుచున్నవి. కాబట్టి వీటితో పోరాడాలి అంటే మనము శక్తివంతులము అవ్వాలి. దేవుడిచ్చే సర్వాంగ రక్షక కవచమును మనము ధరించుకోవాలి. ఆపద్దినమున్నది, మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము చెప్పుచున్నది. ఆపద దినము, ఆపద సంభవించే దినముంది మన జీవితంలో. కాబట్టి అలాంటి ఆపద దినమును మనము సమర్థవంతంగా ఎదిరించుటకు దేవుడిచ్చే శక్తివంతమైన సర్వాంగ రక్షక కవచము మనము ధరించాలి. ఏమిటి ఆ సర్వాంగ రక్షక కవచము అనంటే,
ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు స్క్రీన్ మీద కూడా కనిపించున్నవి, మీరు చూడవచ్చు. ఏలయనగా మీ నడుమునకు సత్యము అనే దట్టి. కాబట్టి సత్యాన్ని వదలొద్దు. ఎప్పుడు సత్యమే చెప్పాలి మనం. ఏ పరిస్థితుల్లో అయినా సరే నిజమే మాట్లాడాలి, నిజమే చెప్పాలి. అబద్ధము మన నోట నుండి రాకూడదు ఏ పరిస్థితులైనా సరే. కాబట్టి సత్యము అనే దట్టిని కట్టుకొని, నీతి అనే మైమరును తొడుక్కొని, నీతిని విడవద్దు. ఇందాక కూడా చూసాం, ఫైట్ ఫర్ రైచియస్నెస్. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు దేవుని రాజ్యంలో ప్రవేశించెదరు. కాబట్టి నీతిమంతులే. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి నీతిని విడవద్దు. మూడవదిగా సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును అనే జోడును తొడుక్కొని, సమాధాన సువార్త. ఈరోజు చాలా మంది సువార్త చెప్పడానికి వెళ్తున్నారు. ఏ సువార్త? ఎలాంటి సువార్త? సమాధానకరమైన సువార్త. ఎదుటి వాళ్ళని బలవంత పెట్టే సువార్త కాదు. ఎందుకు ఈరోజు మనుషులు సువార్త చెప్పడానికి పోతే దాడి చేస్తున్నారు? ఎందుకు? సమాధానకరమైన సువార్తను మనం తీసుకొని వెళ్ళట్లే, బలవంతపు సువార్తను తీసుకొని వెళుచున్నారు. అందుకే దాడులు ఎదుర్కొంటున్నారు. ప్రియ సోదరా, ప్రార్థనతో సువార్తకు వెళ్ళాలి, సిద్ధపాటుతో వెళ్ళాలి, దేవుని చిత్తము కనుక్కొని సువార్తకు వెళ్ళాలి. ఏదో ఉట్టిగానే పొద్దునే లేచి నేను సువార్తకు వెళ్తానని చెప్పి చిన్న బైబిళ్లను 4 పత్రికలను పట్టుకొని వెళ్ళడం కాదయ్యా. ముందు ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, దేవుని చిత్తాన్ని తెలుసుకో. దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఆ సమాధాన వలన కలిగే సువార్త కార్యాలను చేస్తుంది. దైవజనుడు భక్త్ సింగ్ గారు ప్రార్థన లేకుండా ఎప్పుడు ఏ సువార్తకు వెళ్ళలేదు. ప్రార్థన చేయకుండా వాక్యం చెప్పలేదు. ప్రార్థన చేయకుండా ఏ పని చేయలేదు. ఎందుకు అనంటే, సమాధానము లేకుండా చేసే పని, ప్రార్థన లేకుండా చేసే పని ఏది సక్సెస్ కాదు. అది వాక్యం చెప్పినా సరే, అది సువార్త చెప్పినా సరే, పాటలు పాడినా సరే, దేవుని ఇంట్లో ఏ పని చేసినా, దేవుని కొరకు ఏ పని చేసినా, ప్రార్థన లేకుండా నువ్వు చేసితివా, ఆ పనికి ప్రతిఫలము ఉండదు. పైగా ఒక్కోసారి సైతాన్ ఏం చేస్తాడు? ఆ పని ద్వారా నీ మీద దాడి చేస్తాడు. నువ్వేమనుకుంటావు? అరే, నేను దేవుని సువార్త చెప్పడానికే కదా లోకంలోకి పోయాను, మరి వాళ్ళేంది నన్ను ఇట్లా కొట్టినారు, వాళ్ళేంది నన్ను ఇట్లా ద్వేషించినారు, వాళ్ళేంది నన్ను ఇట్లా చేసినారని మనము భయపడి, దెబ్బలు తిని, నష్టపోయి కొన్నిసార్లు ఏం చేస్తాం? ఇక మళ్ళీ సువార్త చెప్పడానికి ముందుకు వెళ్ళం. ఇక సువార్తను మనం ఆపివేస్తాం. ఒకసారి దెబ్బ తగిలింది, ఒకసారి నష్టపోయాం, ఒకసారి కృంగిపోయాం, మరలా సువార్త చేయడానికి ముందుకు వెళ్ళము. కాబట్టి ఇలాంటి సువార్థికులు ఎంతో మంది జీవితాల్లో వెనకంజ వేస్తున్నారు. కారణం, ప్రార్థన లేకుండా సమాధానకరమైన సువార్తను సిద్ధ మనస్సును. కాబట్టి ప్రార్థన చేసుకో. ఏ పని దేవుని కొరకు చేయాలన్నా ప్రార్థన చేసుకొని, దేవుని చిత్తాన్ని తెలుసుకొని, ప్రభు ఇచ్చే సమాధానముతో ఆ పనిని చెయ్యి. దేవుడి కార్యము నువ్వు చూస్తావు. కాబట్టి ఎప్పుడు సువార్తను విడిచిపెట్టొద్దు. అయితే ప్రార్థనతో సువార్త, ప్రార్థనతో దేవుని కార్యం, సమాధానం కలిగిన దేవుని కార్యము చేయమని దేవుడు కోరుచున్నాడు. మూడవదిగా విశ్వాసము. చూస్తున్నాం, విశ్వాసం అనే డాలు. ఏ సైనికుడు అక్కడ డాలును వదిలిపెట్టడు. డాలు లేకపోతే ఏమవుతుంది? నేరుగా బాణాలు వచ్చి తన మీదే తన గుండెను తాకుతాయి. కాబట్టి డాల్ ఏం చేస్తుంది? తన మీద ఆకస్మికముగా దాడి ఎటువైపు నుంచి జరిగినా ఈ డాలుతో తనను తాను కాపాడుకుంటాడు. కాబట్టి అది చిన్నదైనా పెద్దదైనా ఈ డాలు కాపాడుతుంది. కాబట్టి విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు. దానితో దుష్టుని అగ్నిబాణములు, చూసినారా? దుష్టుడు వేసే అగ్నిబాణాలు, వీటన్నిటిని ఆర్పటానికి మీరు శక్తిమంతులు అవుతారు. రక్షణ అనే శిరస్త్రాన్ని, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము ధరించుకో. ఎంత చక్కగా రాయబడినది. ఇవి ఉంటే మనం
మనము పడిపోతాం మన జీవితంలో. ఇవి ధరిస్తే ప్రియ సోదరా, మనం ఎందుకు ఓడిపోతాం? ఏ శోధనను కూడా మనము శోధనలో ఓడిపోం. ప్రతి శోధన మీద విజయం సాధిస్తాం. కాబట్టి సత్యాన్ని కలిగి ఉండు, నీతిని విడిచిపెట్టకు, సమాధానముతో కూడిన సువార్త పనిచేయి, విశ్వాసమనే డాలు పట్టుకో, రక్షణ అనే శిరస్త్రాణము, ఎల్లవేళలా నీ రక్షణను బట్టి దేవుని స్తుతించు. దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకో. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము ధరించు. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుతున్నా. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు. ఈ మాటే మీకు ఇందాక చెప్పినది. సమాధానకరమైన సువార్తను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి అంటే దేవుని ఆత్మను కలిగి ఉండాలి. నువ్వు దేవుని ఆత్మ లేకుండా ఏ పని దేవుని కొరకు చేసినా ఆ పని వ్యర్థమే. ఈ రోజుల్లో చాలా మంది ఎన్నెన్నో పాటలు కడుతూ ఉంటారు, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఆ యొక్క మ్యూజిక్ ను కంపోజ్ చేస్తున్నారు ఈ దినాలలో. వాళ్ళు అనుకుంటున్నారు, అబ్బా ఈ పాట ఎంతో వినసొంపుగా ఉన్నది, ఎంతో శ్రేష్టమైనది, ఈ పాట కొరకు నేను కోట్లు ఖర్చు పెట్టాను, ఈ పాట కొరకు విదేశాల్లో షూటింగ్ చేసి వచ్చాను. నేను దేవుని పాటల గురించి చెప్తున్నా, సినిమా పాటలు లేకపోతే దేని గురించి వేరే వాటి గురించి కాదు, దేవుని పాటల గురించి కోట్లు ఖర్చు పెట్టి షూటింగ్లు చేసి ఎన్నో కంపోజింగ్లు, టెక్నాలజీలు, ప్రియ సోదరా, ఇవన్నీ చేస్తున్నారు కానీ ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన లేకుండా నువ్వు ఎన్ని కోట్లు పెట్టి దేవుని పని చేయి, ఎంతమంది మనుషులు దివారాత్రములు కష్టపడిన, ఎంత టెక్నాలజీని ఉపయోగించుకున్నా, నువ్వు ఎన్ని చేసినా దేవుని ఆత్మ సహాయం లేకుండా, దేవుని ఆత్మ లేకుండా ఏ పని చేసినా, అది దేవుని పాటను కట్టిన, దేవుని పాట కొరకు మ్యూజిక్ ని చేసిన, సువార్త చేసిన, దేవుని వాక్యం చెప్పిన, ఏ పని చేసినా దేవుని కొరకు, దేవుని ఆత్మ సహాయము లేకుండా నీ సొంత జ్ఞానముతో, సొంత మనుషులతో నువ్వు ఎన్ని చేసినా చివరికి దాని ఫలితము నిష్ప్రయోజకము. అది ఏ మేలు ఉండదు. దానివల్ల ఏ ఒక్కరికి మేలు కలగదు. ఇంకా పైపెచ్చి దానివల్ల నీకేం కలుగుతుంది? నష్టాలే వస్తాయి నీ జీవితం. కాబట్టి దేవుని పని చేయాలి అంటే దేవుని ఆత్మ సహాయము కావాలి. దేవుని ఆత్మ సహాయము ప్రార్థన ద్వారా నువ్వు పొందుకుంటావు. కాబట్టి ప్రార్థించు, పట్టుదలతో ప్రార్థించు, పూర్ణమైన పట్టుదలతో మెలకుగా ఉండి ప్రార్థించు. మంచి పోరాటంలో విజయం సాధిస్తావు. కాబట్టి ఆత్మ ఖడ్గము, రక్షణ అనే శిరస్త్రాణము, నీతి, సత్యము, సమాధానకరమైన సువార్త, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. పట్టుదలతో మెలకుగా ఉండము, దేవునికి సహాయం చేస్తాడు. ఈ 4 పోరాటాల్లో నువ్వు విజయము సాధించదవు. కాబట్టి మంచి పోరాటము, విశ్వాసమును కాపాడుకొనుటకు చేసే పోరాటము, పాపమును జయించుటకు చేసే మంచి పోరాటము, నీతి న్యాయములు జీవితంలో ఎల్లవేళలా కలిగి ఉండుటకు చేసే పోరాటం, సువార్త కొరకు చేసే మంచి పోరాటం. ఈ 4 పోరాటాల్లో నువ్వు విజయం సాధించాలని దేవుడు కోరుచున్నాడు. నీ మంచి పోరాటము పోరాడి నీ యొక్క పరుగు కడముట్టించి నీ విశ్వాసమును కాపాడుకొని నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు యొద్దకు చేరి ఆయన చేత నీతి కిరీటము చేత నువ్వు అలంకరించబడాలని మేమందరము కోరుచున్నాం. మీతో కలిసి మేము కూడా ఆ కిరీటమునకు పాత్రలు కావాలని మా కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.